ఆరోగ్య అభిలాషులారా మీ అందరికీ నా నమస్కారములు. మీ అందరికీ ఈ యొక్క 28వ ఆక్యుప్రెషర్ క్లాస్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి గత 3 క్లాసులలో మనం ఏమి నేర్చుకున్నాము? ముఖ్యంగా స్త్రీల సమస్యలు, అందులో ఒకటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి మనం నేర్చుకున్నాము. తర్వాత రెండవది పీరియడ్స్ ఎందుకు వస్తాయో నేర్చుకున్నారు. మూడవది వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీరు నేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ క్లాస్లో మనము ఈ యొక్క పీరియడ్స్ ఆగిపోయేటటువంటి దశ అనగా మెనోపాస్ దశ గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. అంటే మెనోపాస్ దశ అంటే ముట్లు ఉడుకుట అని గురించి మనం ఈరోజు తెలుసుకుంటాము. ఇందులో ముఖ్యంగా 4 విషయాలు. ఒకటి, మెనోపాజ్ అంటే ఏమిటి, రెండవది మెనోపాజ్ ఏ వయసులో వారికి వస్తుంది, అండ్ మూడవది మెనోపాజ్లో వచ్చేటటువంటి సమస్యలు ఏమిటి, నాలుగవది ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ సమస్యలు ఉన్నప్పటికీ మరి మెనోపాజ్ దశలో ప్రశాంతంగా ఈ యొక్క మెనోపాజ్ దశ ఎలా ముగుస్తుందో మనం ఈ యొక్క క్లాసులో మనము తెలుసుకుంటాము. మరి 5వది వచ్చేసి మెనోపాజ్ దశలో ఆక్యుప్రెషర్ చికిత్సా విధానాన్ని మీరు ఏ విధంగా నేర్చుకోవాలి, రెగ్యులర్ గా ఈ యొక్క ఆక్యుప్రెషర్ విధానం చేసుకోవడం మీకు కలిగేటటువంటి లాభాల గురించి మనము ఈ 5 పాయింట్స్ మనం తెలుసుకుంటున్నాం. మొదటగా మెనోపాజ్ అంటే ఏమిటి, ముట్లు ఉడుకుట అని దాని గురించి మనం తెలుసుకుందాము. అందులో మెనోపాజ్ అంటే ఈ యొక్క స్త్రీలలో మంత్లీ పీరియడ్స్ ఆగిపోయేటటువంటి దశని మెనోపాజ్ దశ అని పిలవడము జరుగుతూ ఉంటుంది. మరి అయితే రెండవ ప్రశ్న వచ్చేసి మెనోపాజ్ దశ ఏ వయసులో వారికి వస్తుంది అని మనం గమనించినట్లయితే ముఖ్యంగా స్త్రీలలో ఈ యొక్క మెనోపాజ్ దశ వచ్చేసి దాదాపుగా వారి యొక్క వ్యాధి నిరోధక శక్తిని బట్టి, హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ అండ్ ఇమ్యూనిటీని బట్టి 40 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్యలో ఈ యొక్క మెనోపాజ్ దశ రావడము జరుగుతూ ఉంది. ఒకవేళ 45 సంవత్సరాల ముందు వచ్చినట్లయితే అర్లీ మెనోపాజ్ అని కూడా పిలవడము జరుగుతూ ఉంది. ఈ యొక్క మెనోపాజ్ లో వచ్చేటటువంటి మరి ఆరోగ్య సమస్యలు ఏమిటో మరి ఈరోజు మనము ఈ యొక్క 3వ ప్రశ్నగా మనం తెలుసుకుందాము. మరి ఇందులో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనము గమనించుకుందాము. ఆరోగ్య అభిలాషులారా, ఇందులో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే మెనోపాజ్ వచ్చిన వారు ఈ విషయాలను మీరు గమనించుకోండి. మొదటిది, రాత్రిపూట వారికి చెమటలు పట్టడం మీరు గమనిస్తూ ఉంటారు. రెండవది, నిద్ర సరిగా రాకపోవడం గమనిస్తూ ఉంటారు. మూడవది, ఒత్తిడి స్ట్రెస్ బాగా ఉండడం మీరు గమనిస్తూ ఉంటారు. మరి నాలుగవది, ఈ యొక్క ఫ్రీక్వెంట్ గా అంటే 5 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఈ విధంగా ఫ్రీక్వెంట్ గా బ్లీడింగ్ కావడం అనేది మీరు గుర్తించడం, గడ్డలుగా బ్లీడ్ కావడం అనేది మీరు గమనిస్తూ ఉంటారు. మరి 5వది, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాత నొప్పులు మీరు గమనిస్తూ ఉంటారు. మరి 6వది, అందులోనే మనం చెప్పుకోవచ్చు 5వ దాంట్లో ఆస్టియోపోరాసిస్ అంటాము, ఆర్థోపోసిస్ అని కూడా మనం పిలవడం జరుగుతూ ఉంది. మరి 6వది వచ్చేసరికి రక్తహీనత సమస్యతోటి మీరు బాధపడము జరుగుతూ ఉంటుంది. మరి 7వది మీరు గమనించినట్లయితే బల్కీ యుట్రస్ తయారైపోయి యుట్రస్ లో ఈ యొక్క ఎక్కువ మెన్సల్ ఫామ్ అయిపోయి ఇవి ఇతరత్ర అనారోగ్య పరిస్థితులకు దారితీయడం జరుగుతూ ఉంది. మరి 8వది మనం గమనించినట్లయితే ఈ యొక్క మెనోపాస్ దశలో మనము గమనించినట్లయితే ఎన్నో అవాంతరాలు కలగడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా బీపీ పెరగడము, కొంతమందికి షుగర్ పెరగడము, తర్వాత వివిధ రకాల సమస్యలు వాళ్ళకి రావడం మనం గమనించవచ్చు. మరి ముఖ్యమైనటువంటి 9వ పాయింట్ మనం తెలుసుకున్నట్లయితే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేటువంటి హార్మోన్స్ వారిలో తగ్గిపోవడం మనము గమనిస్తూ ఉంటాము. ఈ దశలో చాలా మందికి అలసట, నీరసము ఎక్కువగా ఉండడం కూడా మనము గమనిస్తూ ఉంటాము. ఆరోగ్య అభిలాషులారా, ఈ విషయాన్ని మనం గమనించుకొని ఈ యొక్క మార్పులు ఎవరిలో అయితే కనిపిస్తూ ఉంటాయో వారిలో ఈ మెనోపాస్ దశ వచ్చిందని మీరు గమనించుకోవాలి. మరి ఇలాంటి ఇబ్బందులు
ఈ యొక్క ఇబ్బంది లేనటువంటి మెనోపాస్ ని మరి ఏ విధంగా మీరు అండర్గో చేయాలి, మరి ఈ యొక్క 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత 60 సంవత్సరాల లోపు మీరు అందరూ కూడా ఎలాంటి అంటే ఈ యొక్క పొత్తి కడుపు నొప్పి కానీ, ఎక్సెస్ బ్లీడింగ్ కానీ, ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ సమస్యలు కానివ్వండి, నిద్రలేమి కానీ, ఇలాంటి వాటి నుంచి మీరు సామాన్యంగా సర్వసాధారణంగా నార్మల్ గా ఎలా బయటపడాలో ఈ క్లాస్ లో మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. మొదటగా మెనోపాస్ దశలో స్త్రీలు గమనించవలసినటువంటి విషయాలు ఏమిటి అనంటే, వారిలో ఈ యొక్క ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రోజన్ అనేవి హార్మోన్స్ తగ్గిందని వారు ముందుగా తెలుసుకోవాలి. అండ్ రెండవది వచ్చేసి వారిలో విటమిన్ కే, విటమిన్ డి, ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గినని వారు గుర్తించాలి. అండ్ మూడవది, ఒకవేళ ఈ యొక్క పాల్పటేషన్ గుండె దడ ఒళ్ళు జరికిచ్చినట్లు అవుతున్నట్లయితే వారిలో ఈ యొక్క మెనోపాస్ దోష వచ్చిందని వారు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వారు గమనించడము జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా, మరి 4వ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఈ యొక్క మెనోపాస్ దశలో మంచిగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మొదలగునవి, పండ్ల జ్యూసులు రెగ్యులర్ గా విరివిరిగా మీ యొక్క ఆహారంలో మీరు తీసుకోవడము చేయండి. మరి 5వది వచ్చేసరికి మీరు తగినంత ఎక్కువ శాతము ఈ యొక్క సోయాబీన్, సోయా చిక్కుడు లాంటి ప్రోటీన్స్ ని మీ ఆహారంలో, అంటే ఏ విధంగా సోయాని పాల రూపంలో తీసుకోవచ్చు, సోయాని కర్రీ రూపంలో తీసుకోవచ్చు, సోయాని పెరుగు రూపంలో తీసుకోవచ్చు, ఇంకా సోయాని వివిధ రకాల ఆకుకూరలలో కూడా కలిపి తీసుకోవడము ఎంతో ఉత్తమము. ఎందుకంటే ఇందులో మనకు కావాల్సినటువంటి, ముఖ్యంగా లేడీస్ కి కావాల్సినటువంటి యొక్క ప్రీ అండ్ ప్రో ఈస్ట్రోజన్ ఉందని చెప్పేసి సైంటిస్టులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు విరివిగా తీసుకునే ప్రయత్నము చేయండి. మరి 6వ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతిరోజు ఉదయకాలము మీరు మంచిగా మొలకెత్తినటువంటి గింజలని, స్ప్రౌట్స్ ని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. మరి 7వది వచ్చేసరికి ప్రతిరోజు భోజనం తర్వాత మీరు మీ ఆహారంలో భాగంగా ఖర్జూరతో తయారైనటువంటి నువ్వుల లడ్లు ఒక 2 తినే ప్రయత్నం మీరు తప్పకుండా చేయండి. అదేవిధంగా మీరు ఉదయకాలము, సాయంకాలము ప్రతిరోజు ఎండలో ఉండే ప్రయత్నం చేసినట్లయితే మీకు విటమిన్ డి ఫ్రీగా దొరుకుతూ ఉంది. వీలైనంత వరకు మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి కనుక ప్రయత్నం చేస్తే చాలా మంచిది. యోగా చేయడం చాలా మంచిది, మరియు ప్రాణాయామాలు చేయడం కూడా చాలా మంచిది. చివరిగా, ఏ పరిస్థితుల్లోనైనా మీరు ఎలాంటి దశలో ఉన్నప్పటికీ ముందు ధైర్యంగా ఉండండి. మీరు మీ యొక్క సీనియర్స్, అంటే మీ తల్లిదండ్రులు కానీ, మీ బంధువులు కానీ, డాక్టర్స్ కానీ, శ్రేయోభిలాషులు కానీ, మీకు ఎవరైతే మీరు చెప్తే ఉంటారో వారితోటి మీరు ధైర్యంగా ఉండి మీ సమస్య వారికి చెప్పుకొని మీరు మీకున్నటువంటి యొక్క రుగ్మతల నుంచి మీరు బయటపడి ఆరోగ్యంగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ యొక్క ఆక్యుప్రెషర్ వైద్యము, ఈ యొక్క చికిత్సా విధానము చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు మెనోపాస్ దశ, అంటే 40 సంవత్సరాల వయసు మీరు దాటుతారో మీకు ఈ యొక్క చికిత్స చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ దశలో మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క హార్మోన్స్ కలిగినటువంటి ఈ యొక్క గ్రంథులు, అవయవాలు ఆల్మోస్ట్ వాటి యొక్క యాక్టివిటీ స్లో కావడం జరుగుతూ ఉంది. ఈ స్లో అయినటువంటి సమయంలో మీరు గనక ఈ యొక్క ఆక్యుప్రెషర్ చికిత్సని ప్రాపర్ గా చేసినట్లయితే మీరు చక్కగా మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు. సో కాబట్టి ఈ యొక్క ఆక్యుప్రెషర్ విధానాన్ని మీరు నేర్చుకొని ఈ విధానాన్ని మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి మీరు నేర్పించి, ఆపదలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు నేర్పించి మీరు అందరూ కూడాను ఆరోగ్య ప్రదాయంలో కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఆరోగ్య అభిలాషులారా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ముందుగా ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ మనం ఎలా గుర్తించుదాము, సమస్యల నుంచి మనం ఎలా బయటపడదాం ఇక్కడ మనం తెలుసుకుందాము. మీకు గత క్లాసులో చెప్పినట్టుగా ఇక్కడ మనం ముందుగా ఆక్యుప్రెషర్ పాయింట్స్ మనం గుర్తిస్తూ ఉన్నాము.
ఈ రోజు ఈ యొక్క క్లాస్లో గత క్లాసులో చెప్పబడ్డటువంటి యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ తో పాటుగా ఈ క్లాస్లో మీకు కొన్ని ఎడిషనల్ పాయింట్స్ ఇవ్వడము జరుగుతూ ఉంది. అందులో మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాము, థైరాయిడ్ గ్రంథిని మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా కొన్ని రకాల వజీనియల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వారికి, గర్భసంచి సమస్యతో బాధపడే వారికి మనం ఈరోజు అడిషనల్ గా ఒక కొత్త పాయింట్ ని ఇక్కడ సూచించడము జరుగుతూ ఉంది. సో ఈ యొక్క 6 పాయింట్లతో పాటుగా ఈ యొక్క థైరాయిడ్ మరియు ఈ యొక్క ఎక్స్ట్రా పాయింట్ ని మీరు గుర్తించండి. అదే విధంగా మనకి సెంటర్ లో ఉన్నటువంటి యొక్క కిడ్నీ పాయింట్ ను కూడా మీరు గుర్తించి ఇక్కడ ఆక్యుప్రెషర్ చేసినట్లయితే చాలా మంచిది. ఆక్యుప్రెషర్ ఎలా చేస్తారు? ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఈ విధంగా 2 చేతులకి మీరు ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ ని ఐడెంటిఫై చేయండి. మరియు 2 చేతులకి మీరు ఉదయకాలము, సాయంకాలము ఖచ్చితంగా ప్రతి పాయింట్ లోను మీరు 30 నుండి 60 సార్లు ఈ విధంగా మీరు ప్రెజర్ చేసినట్లయితే చాలా చక్కగా మీరు ఈ యొక్క సమస్య నుంచి బయటపడతారు. సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా, మీరు ఈ యొక్క మెనోపాస్ దశలో ఉన్నప్పుడు ముందుగా చింతించకాకండి. ఇది న్యాచురల్ గా జరిగే ప్రక్రియ కాబట్టి మీరు స్మూత్ గా, హెల్దీగా ఈ యొక్క మెనోపాస్ దశని మీరందరూ కూడా క్లోజ్ చేయాలని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ, మరి రాబోయేటటువంటి క్లాస్ లో మనము గర్భసంచి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. మరి ముఖ్యంగా గర్భసంచి యొక్క అవసరం ఏమిటి, దాన్ని నిజంగా ఉంచాలా, తీసివేయాలా, మరి అది ఉండడం వల్ల కలిగే లాభాలు, తీసివేయడంలో వచ్చే నష్టాల గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకోబోతున్నాం. మరి ఇలాంటి అద్భుతమైన విషయాలు మనం గత క్లాస్ లో తెలుసుకున్నాము, రాబోయే క్లాసులు కూడా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ముఖ్యంగా స్త్రీలందరూ కూడాను మీ అందరికీ ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు గత క్లాసులో జరిగినటువంటి డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు అందరూ కూడాను మిస్ కాకుండా ఈ యొక్క పాఠాలు మీరు చక్కగా నేర్చుకొని మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. విష్ యు గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.